కొత్తపల్లి గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్నాం. వై రేణుకాదేవి దగ్గర ఉన్నాం. నేను అంగన్వాడీ టీచర్ని ఇక్కడ పనిచేస్తున్నాను. నా పేరు వై రేణుకాదేవి. కొత్తపల్లి గ్రామము, గద్వాల మండలం, జోగులాంబ జిల్లా, రూరల్ ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చి మాకు ప్రీ స్కూల్ 27 మంది వస్తారు. 3+5+. వాళ్ళకి రోజు గుడ్లు భోజనం పెడతాము. గర్భిణీ బాలింటారు, రోజు తినడానికి వస్తారు ఆరోగ్యలక్ష్మి. వాళ్ళకి మేము రోజు గుడ్లు, పాలు, అన్నం పెడతాము. ఎత్తు జబ్బ చుట్టుకొలతో చూస్తాము. బరువు తక్కువ పిల్లల్ని నర్సరీ ప్రిపేర్ చేస్తాము. వాళ్ళకి ఏమైనా లోపపోషణ ఉంటే చేస్తాం. వాళ్ళ నెల బరువు ఇస్తే వాళ్ళ పిల్లలు బరువు ఇంత తక్కువ ఉన్నదని. గర్భిణీ బాలింతలో రక్తహీనత ఏమైనా ఉంటే వాళ్ళ వెయిట్ చూస్తాము, చెప్తాము. వాళ్ళకి వెయిట్ తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా, వాళ్ళకి ఏ పౌష్టికాహారం లోపం ఉంది అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వచ్చే పిల్లలకి ఆటలు పాటల ద్వారా వాళ్ళకి విద్య నేర్పిస్తాము. డ్రాయింగ్ అవి నేర్పిస్తాము. వాళ్ళు ఉదయం 9కి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు మాతో ఉంటారు. వాళ్ళు ప్రతి నెల శనివారము ఈసీసీడీ అని జరుపుతాము. వాళ్ళు చేసినవి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తీసి చూపిస్తాం. మీ పిల్లలు ఈ విధంగా చేసినారు, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మా సెంటర్కి వచ్చి ఆ పిల్లలు నేర్చుకుంటున్నారు. కూర్చోండి మేడం. జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్నాం. కే రేణుకాదేవి మేడం దగ్గర ఉన్నాం. ఆగాలి మేడం. ఓకే మేడం. పేరు కే రేణుకాదేవి, కొత్తపల్లి గ్రామం, 1వ సెంటర్. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. పిల్లలు 20 మంది వస్తారు. వాళ్ళు 9 గంటలకు తీసుకొచ్చిపోతారు. కూలిపోతారు వాళ్ళ వాళ్ళు 4 గంటలకు తీసుకెళ్ళిపోతారు. 4 గంటల వరకు, 9 గంటల నుంచి 4 గంటల వరకు ఏమి ఉంటారు. వాళ్ళకు అన్నం, పప్పు, సాంబారు, గుడ్లు, బాలామృతం అన్నీ ఇస్తాం. గర్భిణీ బాలింతలు ఇన్ని తీసుకొస్తారు. పాలు, గుడ్డు, అన్నం తినిపోతారు. గర్భిణీ బాలింతలు ఇంకా 7 నుంచి 1 సంవత్సరం పిల్లలు బాలామృతము, పలారు గుడ్లు ఇస్తాము. గుడ్లు ఇస్తాము. పిల్లలకి బాగా తినబెట్టండి అని చెప్తాం. బాలామృతం కూడా అది లడ్డులాగా చేసి మంచిగా తినబెట్టండి. పిల్లలకి పోషకాహారం మంచిగా, అది చాలా మంచిది. గవర్నమెంట్ నుంచి పంపిస్తున్నారు. పిల్లలు కూడా బాగా బరువు పెరుగుతారు అని చెప్తాం. నెలకు బరువు తీస్తాం, వేడి తీస్తాం, చుట్టుకోత తీస్తాం. మా పిల్లలకు ప్రీ స్కూల్ గురించి ఆటపాటల ద్వారా విద్య నేర్పుతాం. మా పిల్లలకు భయం ఉండకుండా చేయకుండా చిన్నపిల్లలు కూడా ఇచ్చిపెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు పోతారు, చేనులకు పోతారు. వాళ్ళకి ఇచ్చిపెట్టి మేము బాగా చూసుకుంటాం. మాకు అంగన్వాడీ స్కూల్ గురించి చాలా ప్రాబ్లము. పంచాయతీ ఆఫీస్లో చెప్తున్నా, అది కాడుతుంది. స్కూల్ తొందరగా కావాలి. అంగన్వాడీ స్కూల్ తొందరగా కావాలి. అంగన్వాడీ స్కూల్ తొందరగా కావాలని అదే ప్రాబ్లం మాకు. పిల్లలు కానీ అన్ని కానీ బాగా వస్తారు. అంగన్వాడీ స్కూలే ప్రాబ్లమ్, తొందరగా కావాలని చదువుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొత్తపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానికుడు వెంకటేశ్వర రెడ్డితో మనం మాట్లాడుతున్నాం. గద్వాల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న విద్యార్థుల దగ్గర మనం ఉన్నాం. కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 ఉన్నాయి. ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1000 ఇచ్చినాడు. 1000 ఇచ్చినాక తర్వాత ఆయన 2016 ఇచ్చినాడు. ఇది బాగుందని అనుకుంటున్నాను. కొత్తపల్లి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 వస్తున్నాయి. ఇంకా ఈ టీఆర్ఎస్ గెలిచినాక, కృష్ణమోహన్ రెడ్డి గెలిచినాక 3016 రూపాయలు వస్తున్నాయి. కొత్తపల్లి గ్రామం మాది. ఊళ్ళో ఇప్పుడున్న సర్పంచ్ చాలా అభివృద్ధి
చాలా చేస్తున్నాడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మోటార్ కానీ రోడ్లు కానీ చెట్లు కూడా వేసి మొత్తం ఊరిని కట్టడం చేసేసి కాబట్టి ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాడు. కొత్తపల్లి గ్రామం గురించి చాలా అభివృద్ధి గురించి సర్పంచ్ గారు చాలా సమస్యలో ప్రయత్నిస్తున్నారు. వీధి లైట్లు కానీ జాలీలు కానీ చెట్లు పెట్టడం కానీ నీళ్ళ శుభ్రత కానీ బెడ్రూమ్ బాత్రూమ్లు కానీ ప్రతి ఒక్క విషయంలో తోడ్పాటు చేస్తూ ఆయన సొంత ఖర్చుతో మధ్య రోడ్లు కానీ ఇంకా వేరే ఏమైనా సమస్యలను అన్ని అభివృద్ధి నడుచుకుంటూ ప్రతి ఒక్క విషయంలో నగరపల్లి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సొంత ఖర్చుతో చేస్తున్నారు. ఆయన చెక్కు పవర్ రాకపోయినా పర్వాలేదు, మంచిగా చేస్తున్నారు. అభివృద్ధి శ్మశాన వాటికలు కానీ ఏదైనా కానీ అడిగాము. అన్ని విధాల్లో సహకరిస్తూ నేను నా వంతు సహకారంతో నేను చేస్తానని చెప్పి ముందుకు సాగుతున్నాను. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల్ కొత్తపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. టి అశోక్ రెడ్డితో. ఈ కొత్తపల్లి గ్రామం సర్పంచ్. ఈ సర్పంచ్ కాకముందు మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? రాజకీయ అనుభవం అంటే ఫస్ట్ నుండి వాటర్ రిసోర్స్ డైరెక్టర్గా పనిచేశాను రాజకీయంగా. అంతకుముందు మా ఫ్యామిలీ నుంచి కూడా రాజకీయంగా ఉన్న వాళ్ళు అంటారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా రాజకీయంగా ఉండి ఎదిగాను. మళ్ళీ ఇప్పుడు ప్రజల కష్ట నష్టాలు చూస్తున్నాను కాబట్టి రాజకీయంగా ఈసారి కూడా ఎన్నుకోబడ్డారు. ఎన్నికల సమయంలో ఈ కొత్తపల్లి గ్రామ ప్రజలకు మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? ఎన్నికల సమయంలో ఊరు అభివృద్ధి కొరకు మాట ఇచ్చాము. ఊరు డెవలప్ చేస్తాము, ఇంకోటి గ్రీనిష్ అనేది తయారు చేస్తామనేది ఫస్ట్ నుంచి చేస్తాము. ఈ నీట్నెస్ ఊర్లో మొత్తం నీట్నెస్ పెడతామని ఒక హామీ ఇచ్చాము. దానికి కట్టుబడి ఉంది. మొన్న ఆగస్టు 15 రోజు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మా ఊరికి రావడం జరుగుతుంది. నీట్నెస్ కలెక్టర్ చూసి మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మా ఊళ్ళో ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహిస్తాము. నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహిస్తాము. వార్డు మెంబర్లతో సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అందరూ ఊరు అభివృద్ధి బాగుండాలని చెప్పి, మామూలుగా లాట్రిన్లో బయటకు పోకూడదు అని చెప్పి, ఇంటి ముందర నీళ్లు చల్లకూడదు, ఇక్కడ బయట బట్టలు ఉతుకోకూడదు, ఊర్లో దోమల సమస్య రాకుండా ముందే ఈ వర్షాకాలంలో ఆ దోమ నివారణ చర్య తీసుకుంటున్నాం. నేను గ్రామ సభలో ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. గ్రామ ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పినా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ఊరు అభివృద్ధి కొరకు. ఊర్లో మౌలిక సదుపాయాలు అనగా నీళ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ ప్రతి ఒక్క ఊర్లో ఇవి ఉండే సమస్యలు. ఒక టైంలో మీ ఊర్లో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎలాంటి ముందడుగు మీరు చేస్తారు? మా ఊర్లో ఇప్పటివరకు అయితే డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ అధిగమించాము. ఇంప్రూవ్మెంట్ రోజు ప్రతి ఇంటికి ఇంప్రూవ్మెంట్ ఇచ్చాము. రోజు డ్రైనేజ్ సమస్యలు అయితే మ్యాక్సిమం లేవు. ఇంకా మాకు వర్కర్స్ ఉన్నారు, మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు క్లీన్ అండ్ క్లీన్గానే పెడుతున్నారు ఊరు మొత్తము. కాకపోతే మా ఊరికి ఒక చిన్న సమస్య ఏంటంటే శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక చాలా దూరంగా ఉంది, రివర్కి దగ్గర ఉంది. అది కూడా కరెక్ట్ లేదు. ఏ కులానికి ప్రతి ఒక్కరికి ఎవరికి లేదు కాబట్టి ఆ శ్మశాన వాటిక కేటాయించాలని చెప్పి మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా సాధిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ కొత్తపల్లి గ్రామంలో కొత్త కోరిక అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయి. అందరినీ వెళ్ళాలా మీరు ఎలాంటి నిర్ణయం మీరు తీసుకుంటారు? ఇప్పటివరకు అయితే మా ఊర్లో పింఛన్లు మ్యాక్సిమం అందరికీ అందుతున్నాయి. ఇంకా కొత్త ఇప్పుడు 57 years ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పింది గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి కూడా 35 మందికి కొత్తగా మళ్ళీ అర్హులుగా తయారు చేసి గవర్నమెంట్ పంపేయడం జరుగుతుంది. మళ్ళీ అది కూడా జరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఊరు యువకుల కోసం ముఖ్యంగా లైబ్రరీ కానీ ఆటస్థలం కానీ ఉందా? లేని వేళ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
మా ఊర్లో ఇంతవరకు లైబ్రరీ ఉండింది, గ్రంథాలయం లైబ్రరీ ఉండింది. కాకపోతే వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదని చెప్పి దాన్ని స్టాప్ చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ పెట్టాము. ఆయన సహకారంతో లైబ్రరీ ఒకటి ప్లస్ ప్లే గ్రౌండ్ కూడా మాకు ఆల్రెడీ 65 ల్యాండ్ సర్వే నెంబర్ ల్యాండ్లో 10 acres ఉంది. దాన్ని ప్లే గ్రౌండ్కి ప్లస్ హరితారానికి ఉపయోగించాలని చెప్పి కోరుతున్నామండి.